వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి విద్యుత్ అంశంలో ఘోరంగా విఫలం చెందుతూనే ఉన్నాడు. 2024లో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టగానే ప్రజలపై 20,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపాడు. అధిక ధరలకు పీపీఏలు చేశాడు. ఏప్రిల్ మాసం నుండి మరో 15,651.96 కోట్ల విద్యుత్ భారం పెంపేందుకు రంగం సిద్ధం చేశాడు. అయితే ఏపీఈఆర్సీ నుంచి అనుమతి రాకపోవడంతో ఆగాడు. విద్యుత్ ఛార్జీల పెంపుకు ప్రజలు సిద్ధం చేస్తూ అందుకు కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అనే డ్రామా ఆడేందుకు కథ నడుపుతున్నాడు. 2003 సంవత్సరంలో విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆ విద్యుత్ సంక్షోభం మీదన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలప్పుడే చంద్రబాబు నాయుడు మదమెక్కిన రాజకీయ వ్యవహార శైలితో గుర్రాలతో ఆడవాళ్లను కూడా చూడకుండా తొక్కిచ్చాడు. దెబ్బకి దిగిపోయాడు. ఇది చరిత్ర. అంటే చంద్రబాబు నాయుడు గారు తను ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి విద్యుత్ యొక్క అంశంలో ఘోరంగా విఫలం చెందుతూ వచ్చాడనే దానికి నేను ఆ 2003 సంవత్సరాన్ని గుర్తు చేశాను. 2024 గనక తన అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచాలని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను తప్పి ఇప్పటికే అక్షరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. మీరందరూ కూడా కడుతున్న విద్యుత్ బిల్లులు ఈ రోజు ఎంత కట్టారో 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత కట్టారో మీరే మీ బుర్రతో మీ హృదయంతో ఈ చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పండి. కేవలం 2024 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు 20,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపాడని ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చిన 4 నెలల కాలంలోనే అక్టోబర్ 25 నాడు 6,072.86 కోట్ల రూపాయలు భారం మోపాడు. మళ్లీ నెల రోజులు తిరక్కన్న ముందే నవంబర్ 29 ఆర్డర్ ప్రకారం 9,412.50 కోట్ల రూపాయలు భారం మోపాడు. ఇంకా 2024-25 ఆర్థిక ఏడాదిలో 1,863.64 కోట్ల రూపాయలు భారం మోపాడు. నాలుగో మారు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అక్షరాల 2,787 కోట్ల రూపాయల భారం మోపిన మాట నిజమా కాదా? చరిత్ర. కేవలం చంద్రబాబు నాయుడు 2024 నుంచి ఇప్పటి వరకు మోపిన విద్యుత్ ఛార్జీల భారం వివరాలు చెప్పాం. మీరు కూడా 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఎలా పెంచాడో ఆర్డర్ ప్రకారం జీవో నెంబర్తో సహా మేం చెప్పినట్టు చెప్పమని అడుగుతున్నాం. పీపీఏలు రద్దు చేసి నష్టం చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. శభాష్, మంచిది. ఇక్కడ మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. యూనిట్ ధర చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో ₹2.49 చొప్పున యూనిట్ విద్యుత్తును 4.60కి పీపీఏ చేసుకుంటే ఏది ఎక్కువ అండి? అంతకుముందు 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు యాక్సిస్ నుంచి యూనిట్ ధరను 4.60 చొప్పున కొనుగోలు చేసిన మాట నిజమా కాదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు సెకీ నుంచి యూనిట్ ధరను ₹2.49 కొనిన మాట నిజమా కాదా? నువ్వు ₹4.60 కొంటే అదే విద్యుత్తుని ₹2.49 కొంటే మాదెక్కడ భారం పడిందయా అని అడుగుతున్నాం. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ చెమడాలు ఒలిచింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన మీద ఆగ్రహం వ్యక్తపరిచింది. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరిట 2024-25 ఆర్థిక సంవత్సర కాలంలో ప్రతి నెల యూనిట్ విద్యుత్తుకు 40 పైసలు చొప్పున మొత్తం 2,787 కోట్ల రూపాయలు వసూలు చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం. ఎందుకలా వసూలు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వెలపుచ్చిన ఏపీఈఆర్సీ వెంటనే తిరిగి ఆ డబ్బులు ప్రజలందరికీ కట్టమని ఆదేశాలు ఇస్తే తప్పనిసరి పరిస్థితులలో ఆ ట్రూ డౌన్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ డబ్బులని వెనక్కిచ్చి తను ధరలు తగ్గించినట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చేశాడు. జరిగిందేమో ప్రజల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఇలా మీరు ఎందుకు చేశారని చెప్పి ఏపీఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి నేను విద్యుత్ ఛార్జీలు తగ్గించాను, నేను బాగా మంచి పని చేశానని క్రెడిట్ చోరీ అనేది ఇండైరెక్ట్ గా ఇక్కడ జరిగింది చూసాం. ఇంత చేసినా ఇప్పటికీ ఏకంగా 20,136 కోట్ల ఛార్జీల భారం విద్యుత్ ఛార్జీలు పేరిట ఈ ప్రభుత్వం వసూలు చేసి ఎక్కడ పెంచలేదట. వైఎస్ఆర్ ప్రభుత్వమే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందట అని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ నెల ఏప్రిల్ 2026 నుండి
15,651.96 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు భారం మోపడానికి మళ్లీ రంగం సిద్ధం చేశాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఏపీఆర్సీ నుంచి అనుమతి రాకపోవడంతో కొంచెం ఆగి ఉన్నాడు. ఇప్పుడు దానికి ప్రిపేర్ చేస్తున్నాడు. ప్రజలందరి మైండ్ సెట్ ని రేపు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నేను పెంచాల్సి వస్తుందని ఒక పెద్ద డ్రామా ఆడటానికి ఇదంతా కథ నడుపుతున్నాడని అర్థం. అంటే తను ఒక భయంకరమైన తప్పు చేయటానికి ముందు 1 నెల 2 నెలలు 15 రోజుల ముందు కావాలనే ఒక అభూత కల్పన సృష్టించి ఆ అభూత కల్పనలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా చిత్రీకరించే కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పులన్నింటినీ తను సరిచేస్తున్నట్టుగా ఆ సరిచేయటానికి కావాల్సిన డబ్బుల్ని మళ్ళీ ప్రజల దగ్గర నుంచే తీసుకుంటున్నట్టుగా తనకు ఏ పాపం తెలియనట్టుగా డ్రామాలు ఆడుతున్నాడు. ప్రజల ధనం అంతా ఏమైతుంది చంద్రబాబు నాయుడు గారు? ఒక్క 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 లక్షల పైచీలకు అప్పులు చేస్తేనే అప్పులు చేశాడు గగ్గోలు పెట్టారు కదా. మరి 2 సంవత్సరాల కాలంలోనే రమారమి 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు నీ ప్రభుత్వం చేసింది కదా. అప్పులే తెచ్చి బ్రతుకుతున్నారు కదా. ఆ డబ్బులని ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు 38 రకాల పథకాలు ఇచ్చాడు. కేవలం సంక్షేమం మీదనే 4,56,000 కోట్ల రూపాయలు పంచాడు. నువ్వేమి ఇచ్చావు? పెద్ద చెప్పిచ్చావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద బొచ్చి ఇచ్చి అడుక్కునేటట్టు చేశావు.